ఈ పార్లమెంట్ ఎలక్షన్ గురించి మాత్రం మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు గెలిచినా ఓడినా కూడా ఇంత యాక్టివ్గా ఉంటారా? ఓడిపోవట్లే అసలు మీరు మాట. ఓకే, ఓటమి మన జీవితంలో రాసి పెట్టలేదు. ఓకే, సో ఎప్పుడు ఇలాగే యాక్టివ్గా ఉంటారు? ఉండాలి, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. మేమందరూ ధర్మం కోసం కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మా పాత బస్తీలో గుళ్ళు గోపురాలను మేము సంరక్షించుకోవాలి. అలాగే వాళ్ళవి కూడా సంరక్షిస్తారు. వాళ్ళు ఎవరైనా ఎందుకు గుద్దేసుకోవాలి, కొట్టేసుకోవాలమ్మా? హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళక అంత టైం ఎందుకు అసలు మనకి? అభివృద్ధి చదువుకోవాల్సిన పనులు ఉన్నాయి, ఉద్యోగాలు చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఆ సందులు గొంతులు ఇంత దరిద్రంగా ఉంటే వాటిని వెడల్పు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇవన్నీ మానేసి నీ గుడి నేను బగలబడతా, నేను ఇంకో నా బిల్డింగ్ కాపాడుకోవడానికి ఫ్లైఓవర్ ఇటు పక్క నుంచి తీసుకుపోతా. ఎందుకు తల్లి? మీరు వచ్చాక ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. అవి చేంజ్ చేయడానికే నేను వస్తున్నా. ఓకే, సో నేను వచ్చాక అవి చేంజ్ 40 ఏళ్లుగా అసదుద్దీన్ ఓవైసీ చేయలేనివన్నీ ఇప్పుడు మాధవీలతగా చేయబోతున్నారు అనుకోవచ్చు. అసదుద్దీన్ చేయలేనివి కాదు, పెట్టిన పెంట క్లీన్ చేయాలి ఇప్పుడు నేను వచ్చి. ఆ చండాలం, ఆ దరిద్రం ఏదైతే పెట్టాడో ఆయన, ఇప్పుడు దాన్ని నన్ను క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పారు, అంతే అయిపోయాయి డబ్బులు, ఇక్కడ మొత్తం అప్పుల పాలు అయిపోయింది. నేనేం చేయాలి? ఆయన ఇప్పుడు ఎలాగో స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు మాది అట్లా నెగిటివ్లో ఉన్నాం మేము. 8 రెట్లు ఆస్తుల ఖరీదు బయట ఎక్కువ ఉన్నాయి, చదువులు లేవు, సంధ్యలు లేవు, బస్సులు లేవమ్మా సరిగ్గా. అసలు ఆ బస్సులు ఎలా తిరుగుతాయి మీకు ఆ గొంతుల్లో నుంచి? సో మోస్ట్ ఆఫ్ దమ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అక్కడ, ఆడపిల్లలకి మగపిల్లలకి. ఈరోజు సైదాబాద్లో వెళ్ళాను. స్టార్ట్ చేసేసారా ప్రచారం? కలుస్తున్నారా జనాలు? ముందు పెద్దలందరినీ, అంటే నేను ఆల్రెడీ ఆ కాన్స్టిట్యూన్సీ చాలా తిరిగి హోమాలు, యజ్ఞాలు, యాగాలు, మెడికల్ క్యాంపులు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లు. మెడికల్ క్యాంప్స్ అంటే ఒకటి అడగాలి. ఇప్పుడు మీరు ఒక విరించి హాస్పిటల్ చైర్పర్సన్ కదా, జనరల్గా ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే విరించి హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్, వాళ్ళేమో ఎక్కువ ఫీజులు వసూలు చేసేస్తూ ఉంటారు. కరోనా టైంలో ఫుల్ ఫీజులు వసూలు చేశారు, ఇప్పుడు ఏమేమో ఇట్లా మాట్లాడుతున్నారు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అనుకునే వాళ్ళు ఎవరు కూడా వాస్తవాన్ని చూడలేదు. ఇప్పుడు ఇదంటే ఇది ఎలా ఉంటుందంటే హూ అంటే ఇట్లంటే అట్లా చూపిస్తారనమాట. ఆ కోవిడ్ టైంలో ఇప్పుడు ఇలాగే ఏమిటి ఇంత ఆశ్చర్యంగా, వీడికి ఎలా వచ్చింది ఇప్పుడు పైరవి చేసింది, అది చేసింది, ఇది చేసినా అని ఏ రకంగా అయితే. అంటే మీరు మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి, మీరు చూసే ఉంటారు. అంటే లక్షల బిల్స్ కట్టాము, అది ఇది వచ్చాయి. రోడ్డు మీదకి వచ్చి లక్షల బిల్లులు కట్టామని ఎవరు అనలా అసలు. మీరు అదే ఇప్పుడు వీళ్ళు ఇలా కట్టి తీసుకుంటారు అని మీకు మెసేజ్లు ఉన్నాయి తప్పిస్తే, అక్కడ ముఖ్యంగా ప్రప్రథమంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో, అప్పుడు కూడా ఇలా అగ్రెసివ్గా వర్క్ చేసాం మేము. ఓకే, మేము చేసిన పని దాటి తట్టుకోలేక. ఓకే, అంటే చాలా ఎక్కువ పని చేశారు, టైం కూడా అలాంటిది. అప్పుడు అది మెడికల్ ఎమర్జెన్సీ అమ్మా. సమాజానికి ఒక యోధులు లాగా, ఒక సోల్జర్స్ లాగా పనిచేయవలసిన టైం. ఇప్పుడు మీది కార్పొరేట్ హాస్పిటల్, అంటే మీరు ఫ్రీగా ఏమైనా సర్వీసెస్ చేస్తారా? మీ విరించి నుంచి చేస్తున్నారా? మెడికల్ క్యాంప్స్ తల్లి, ఎందుకు మొన్న మేడారం జాతర జరిగింది, ఎవరేం పంపించారు తల్లి? సిటీ మొత్తంలో నుంచి ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఏం పంపిలే. ఓకే, మేము ఒక్కడమే 4 అంబులెన్సెస్ పంపించాం, ₹1,00,000 కన్నా పైన వర్త్ మెడిసిన్స్ పంపించాం, ఎమర్జెన్సీ డాక్టర్ని పంపించాం, నర్సులను పంపించాం. సరే వీళ్ళు అనుకోవచ్చు ఏదో పార్టీలు టికెట్ ఇస్తున్నారని పంపించిందంటారు, అనేవాళ్ళు ఏమన్నా అంటారు. ఈరోజా కొన్ని ఏళ్లగా చేస్తున్నాం మేము మెడికల్ క్యాంప్స్. అంటే మా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నాకు తెలిసి ఒక 700-800 నంబర్ 1000 నంబర్ దాటిపోయి ఉంటుంది. ఇంతెందుకు తల్లి, కరెక్ట్గా ఒక 6-7 years బ్యాక్ 10,000 ప్రెగ్నెంట్ విమెన్ మేము వాళ్ళని ఎంటైర్ 9 months we helped them with different kind of nutritious food and medicines. We adopted entire village. సరే, అంతకు జస్ట్ అదే దరిదాపుల కాలంలో 2,800 బాత్రూమ్లు కట్టించాం మేము. అదే టైంలో 3,600 చిల్లర అంగన్వాడీ స్కూల్స్కి వాటరు, లైబ్రరీ, ఆ ప్రాంతం ఎలక్ట్రిసిటీ లేకపోతే అది మాట్లాడిచ్చి ఆ ఫెసిలిటీ ఇప్పించారు మా మామగారు మేమందరం కలిసి. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, మేము పైరవీలు చెయ్యము,
మేము గవర్నమెంట్ చుట్టూ తిరగము. కాబట్టి ఆ టైంలో మమ్మల్ని మేము స్క్రేప్ గోట్ అంటారు, అంటే బలీక బక్రా. ఆ టైంలో జరిగిన కోవిడ్ స్కామ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి. ఎవరు దొరకాలి? ఎవరి వెనకైతే ఎవ్వరూ లేరో, ఎవరికైతే ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేదో అటువంటి చేతగాని వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళు. పైగా మేము విస్తృతంగా పనిచేస్తున్నాం. చక్కటి కథను తయారు చేసి దాన్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని తీసుకొచ్చి ఆ సమస్యలు కూర్చోబెట్టారు. ఇప్పుడు రాజే తలుచుకుంటే దెబ్బలకు కరువేమి? ఆ రోజు రాజు తలుచుకున్నాడు, దెబ్బలు పడ్డాయి. కానీ న్యాయం అనే ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. అందుకే 2 సార్లు కూడా కోర్టు మమ్మల్ని న్యాయబద్ధంగా వదిలేసింది. ఓకే, అది మనం తెలుసుకోవాలి. కానీ ఈ మీడియా, డిజిటల్ మీడియా ఏదైతే వచ్చిందో అలా డబ్బులు ఇచ్చి రాయించట్లేదు అనేది మీరు చెప్పగలరా? పోనీ మీరు నాకు హామీ ఇవ్వగలరా తల్లి రెహనా? అమ్మాయి వీళ్ళెవరు డబ్బులు ఇచ్చి రాయించరమ్మా, అందులో రాసే ప్రతి ఒక్కళ్ళు ధర్మబద్ధంగా రాస్తున్నారని చెప్పగలరా మీరు? అంతే. అన్ని ఫీల్డ్స్ లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అలాగే ఈర్ష్య అనేది కూడా అన్ని చోట్ల ఉంది తల్లి. అది చూసి ఉన్నాను కాబట్టే నాకు ఒకటే అర్థమైంది జీవితంలో, ధర్మబద్ధంగా నిలబడే వాళ్ళతో నేను నిలబడాలి అంటే సేవ ఒక్కటి చేస్తే సరిపోదు, దానితోటి ఒక శక్తి కూడా కలవాలి. అలా అనుకోవడం ఒక విషయం, కానీ ఇది రావాలిగా. బహుశా పరమాత్ముడి నిర్ణయం కూడా అయి ఉంటుంది. నేనెక్కడ ఏ పైరవీలు చేయలేదు. కానీ నాకు సీటు రావాలంటే అదంత సులువైన విషయం కాదు. కాన్స్టిట్యువెన్సీలోని ప్రముఖులు, అటు సంఘ్ ప్రముఖులు, అటు బీజేపీ ప్రముఖులు, ఇటు రాష్ట్ర ప్రముఖులు, అక్కడ కూర్చున్న సెంటర్లో ఉన్న ప్రముఖులు అందరూ కలిస్తేనే ఈ నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇది నాకు ఇదివరకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాను ఆ సంగతి. ఈ సీటు రావడానికి అందరి ఐకమత్యము ఉంది. ఈ ఐకమత్యంలో ఒకటో రెండో అటో ఇటో సంభవమే, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు.